ఇత్యేవం ఆదిభిస్తేన స్తూయమాన స్తవై రవి. స్తవై అంటే ఏమిటి? స్తోత్రం అనమాట. కాబట్టి అటువంటి స్తోత్రాలతో స్తుతిస్తూ ఉండగా సూర్యుడు వాజిరూపధర ప్రాహ వ్రియతాం ఇది వాంఛితం. వాంఛితం అంటే ఏమిటి? మనసులో ఉన్నటువంటి కోరిక అన్నమాట. ఆ కోరికను ఏదైనా ఉంటే నీవు ఇష్టమైన వరం కోరుకో అన్నాడు అనమాట. మరి అప్పుడు యాజ్ఞవల్కుడు ఏం చెప్పాడు? యాజ్ఞవల్క్య తదా. తదా అంటే అప్పుడు. యాజ్ఞవల్క్య తదా ప్రాహ, అప్పుడు అన్నాడు, ప్రణిపత్య దివాకరం. ఆ సూర్యుడికి నమస్కరించి అత్యంత గౌరవంతో మరి వరం ఇవ్వబోతున్నాడు కండి. మనకి ఎవరన్నా వరం ఇచ్చేవాళ్ళని గౌరవంతో చూడాలి కదా. నమస్కారం చేస్తేనే మంచి వరం ఇస్తారు మరి. కానీ ఇక్కడ మంచి వరం జరగదు కాదు, నువ్వు ఏది కోరితే అది ఇస్తా అన్నాడు. ఇంకా ఎక్కువ నమస్కారం చేయాలండి. మనకి ఎవరైనా కోరింది ఇస్తామంటే ఇంకా ఎక్కువ నమస్కారం చేయాలి. అదే వాళ్ళు తెచ్చింది మనం స్వీకరించడం అది వేరే విషయం అనమాట. నువ్వు అడిగింది ఇస్తున్నారు. కాబట్టి ఈయన ప్రణిపత్య దివాకరం యజూంషి తాని మే దేహి. తాని మే దేహి. దేహి అంటే అందరికీ తెలుసు, ఇవ్వండి అని కోరుతాను. ఏమిటి దేహి అంటే? ఇవ్వాలి అని. ఏమిటి? యజూంషి అంటే నా గురువు వద్ద లేనటువంటి యజస్సులను యాని సంతి నమే గురవు. యాని సంతి నా. సంతి నా. సంతి అంటే ఉన్నది అని అర్థం. మరి ఆ నా కలిపిన దానివల్ల లేదు అని అర్థం అయిపోతుంది. సంతి నా అంటే ఏమిటి? లేనటువంటిది. ఏదైతే మే గురవు. గురవు అంటే గురువునందు. అంటే నా గురువునందు లేనటువంటి విద్యను అడుగుతున్నాడు. నేను చూడండి ఎంత గొప్పనో. మరి నా గురువు గారికి కూడా తెలియనటువంటి అంటే ఈయనకి గురువు గారు అంటే మరి లోపల గౌరవం ఉంది, కానీ మరి ఆయనకి లేనిదే కోరుకుంటున్నాడు అంటే ఆయనకంటే కూడా ఒక మెట్టు పైన ఉండాలనేటువంటి ఆశ అన్నమాట. అది కాకుండా ఆయన పాపం ఈయన శపించాడు కదండి. శపించడం అంటే ఈయన నేర్చుకున్న విద్యనంతా కూడా తీసేసుకున్నాడు ఆయన. మరి అందువల్ల గురువు గారి దగ్గర లేనటువంటి విద్యను నాకు ప్రసాదించమని చెప్పి అడుగుతున్నాను అనమాట. యాని సంతి నమే గురవు, నాకు ఇవ్వవలసింది అని ప్రార్థించాడు. నా గురువు వద్ద లేనటువంటి యజస్సును నాకు ప్రసాదించమని చెప్పాడు. ఏవముక్తో దదౌ తస్మై యజూంషి భగవాన్ రవి. భగవాన్ రవి. అప్పుడు పరాశరు చెప్తున్నారు ఏమని? ఇటువంటివి ఆయన స్తోత్రము చేత స్తోత్రము చేయబడుతున్న భాస్కరుడు సంతోషించి గుర్రపు రూపంలో దాల్చి వచ్చి నీకు ఇష్టమైన దాన్ని కోరుకోవయ్యా అని అన్నాడు. అప్పుడు యాజ్ఞవల్కుడు దివాకరునికి ప్రణామములు చేసి, ఓ సర్వేశ్వర, నా గురువు గారికి తెలియని యజస్సును నాకు ప్రసాదించు అని వేడుకున్నాడు. అప్పుడు భగవంతుడైన భాస్కరుడు అనుగ్రహంతో అతని గురువు గారికి తెలియని చదువుకొని అయాతయామములు. అయాతయాము ఏవం ముక్తో దదౌ తస్మై. దదౌ ఇచ్చాడు. ఎవరికి? తస్మై అతనికి, యాజ్ఞవల్కుని. ఏవం ముక్తో ఈ విధంగా చెప్పబడిన వాడై, సూర్య భగవానుడు ఈ విధంగా చెప్పబడిన వాడై ఎవరి చేత? యాజ్ఞవల్కుని చేత. ఆయనకి ఏమిచ్చాడు? యజూంషి భగవాన్ రవి అయాతయామ సంజ్ఞాని. సంజ్ఞాని అంటే అటువంటి పేరు గల అని అర్థం. సంజ్ఞాని అంటే వాడి పేరేమిటి? అయాతయామ అని అర్థం. అయాతయామ సంజ్ఞాని. అయాతయామములు అనే పేరు గల యజస్సులను యాజ్ఞవల్కునికి ఇచ్చారన్నమాట. కాబట్టి యజూంసి యైహి అధీతాని అంటే ఆ యొక్క వాజులు అని పేర్కొనబడిన అంటే ఏమిటి? గుర్రపు రూపంలో ఉన్న దినకను చేత యజూంసి యైహి అధీతాని తాని విప్రై ద్విజోత్తమ వాజినత్తే సమాఖ్యాత సూర్యాశ్వస్సో అభవత్ యత. సూర్య అశ్వస్సో అభవత్ యత. ఇక్కడ ఏమైంది? సూర్యుడు ఒక అశ్వరూపంలో వచ్చాడనమాట. వచ్చి ఆయనకు ప్రసాదించాడు ఒక విద్యను. అందువలన విప్రోత్తమ సూర్యుడు తన రథాశ్వ అంటే వాజిగా అయిన కారణం చేత ఆ యజస్సును అధ్యయనం చేసిన విప్రులు వాజులు అని వ్యవహరించబడ్డారు. ఇందాక చదువుకున్నాం తైత్రీయులు అంటే ఎలా వచ్చిందని. తీర్థు పక్షి రూపంలో ఆ యజస్సు స్వీకరించినందువలన తైత్రీయులు అయిపోయారు. ఆ విధంగా ఇక్కడ కూడా ఎవరైతే యాజ్ఞవల్కుని హయరూపుడైన దివాకరుడు ఇచ్చినటువంటి యజస్సును అధ్యయనం చేసినారో వారిని తక్కిన వారు వాజినులు అని పిలుస్తున్నారు. అంటే యాజ్ఞవల్కుడు నాకు ఒక విద్య ప్రసాదించాడు. అర్థం చేసుకోవాలంటే గుర్రపు రూపంలో సూర్య భగవానుడు నాకు ప్రసాదించాడు ఒక యజస్సును. దానిని వేరే వాళ్ళు అధ్యయనం చేశారనుకోండి, నేను నేర్చుకున్న విద్యను వేరే వాళ్ళు అధ్యయనం చేశారు, పిహెచ్డి చేశారు దానిపైన. కాబట్టి వాళ్ళని వాజులు అని వ్యవహరించబడ్డారన్నమాట. ఎవరిని? ఆ పిహెచ్డి చేసిన వాళ్ళని వాజులు. ఎందుకంటే నాకు ఇచ్చినటువంటి వాజు రూపంలో అశ్వరూపంలో సూర్యుడు ఇచ్చినటువంటి విద్య పైన యజస్సుల పైన వాళ్ళు చదివారు దాన్ని. కాబట్టి వాళ్ళు వాజులు అయ్యారు. ఆ విధముగా విప్రులు వాజులు అని వ్యవహరించబడ్డారు. యజూంషై అధీతాని తాని విప్రైర్ ద్విజోత్తమ వాజినత్తే సమాఖ్యాత సూర్య అశ్వస్సో అభవత్ యత.
శాఖాభేదాతు తేషాం వై దశపంచవాదినం. ఆ విధంగా శాఖాభేదములు అంటే ఆ ఉపదేశించిన ప్రథమ గురువు సూర్యాస్తము కదా, వాదులలో 15 శాఖలు ఉన్నవన్నమాట. అవి కాణ్వ శాఖ మొదలైనటువంటివి. కాణ్వాధ్యాస్తు మహాభాగా యాజ్ఞవల్క్య ప్రవర్తితా. యాజ్ఞవల్క్య అంటే యాజ్ఞవల్కుడి చే మహర్షి ద్వారా ప్రవర్తించబడ్డటువంటి కారణంచే యాజ్ఞవల్క్యములు అని వ్యవహరించబడ్డాయి. అవే కాణ్వ శాఖ మొదలైనవి. అంటే ఇవన్నీ కూడా మనం పూర్తిగా చదవలేదు అనుకోండి, కానీ ఈ టర్మినాలజీ అంటాం. అంటే ఈ పదాలు యాజ్ఞవల్క్యము, ఈ పదాలన్నీ కూడా మనం అప్పుడప్పుడు ఎక్కడో ఏదో సందర్భాల్లో చూస్తూనే ఉంటాం. కాబట్టి ఆ పదం ఎలా వచ్చింది, తైత్రీయోపనిషత్తు ఎలా వచ్చింది, ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి తెలుసు. కానీ ఈ విషయం ఏమిటి లోపలని పోయి ఎప్పుడైనా మనకి ఈ యొక్క ఏమంటా ఈ శరీరము సహకరించి భగవానుడు అనుగ్రహించి మన ఆయుష్ ఉంటే వాటిని కూడా చదువుకుంటే ఇంకా చక్కగా అర్థమవుతుంది అనమాట. లోపల విషయం ఏముంది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఏదో యాజ్ఞవల్క్యములు అంటే ఏమిటి అనేది తెలుసుకున్నాం. అంటే ఎవరి చేత యాజ్ఞవల్క్య మహర్షి ద్వారా ప్రవర్తించబడిన కారణంచే వాటిని యాజ్ఞవల్క్యం అని వ్యవహరించబడ్డాయి అనేటువంటి తెలుసుకున్నాం. కాబట్టి ఈ విధంగా విష్ణు పురాణంలో తృతీయాంశలో శుక్ల యజుర్వేద తైత్తిరీయ యజుశాఖ వివరణం నామ పంచమోధ్యాయ సమాప్త. తర్వాత ఇక్కడ మనకి ఈరోజు చదవడానికి లేదన్నారు, చదవడం లేదన్నారు. కాబట్టి ఇంకా నేరుగా మనం షష్ఠ అధ్యాయ, షష్ఠ అంటే 6వ అధ్యాయం. ఈ 6వ అధ్యాయంలో ఏంటంటే సామవేద శాఖానం అష్టాదశ పురాణం అథర్వ శాఖానాంచ వివరణం. అంటే సామవేద శాఖల యొక్క అష్టాదశ అంటే 18 పురాణాల యొక్క అథర్వ శాఖల యొక్క వివరణాలు మనం తెలుసుకుంటాం అన్నమాట. దీంట్లో ఉండేటువంటి శ్లోకాలు ముందు చదువుతాము. సామవేద తరో శాఖ వ్యాస శిష్య సజైమిని క్రమేణ ఏన మైత్రేయ విభేద శృణుతన్మమ. సామవేద తరో శాఖ వ్యాస శిష్య సజైమిని క్రమేణ ఏన మైత్రేయ విభేద శృణుతర్మమ. సుమంతుస్తస్య పుత్రోऽభూత్ సుకర్మాస్యాప్యభూత్ సుతః అధీతవంతావేకైకాం సంహితాం తౌ మహాముని. సుమంతుస్తస్య పుత్రోऽభూత్ సుకర్మాస్యాప్యభూత్ సుతః అధీతవంతావేకైకాం సంహితాం తౌ మహాముని. సహస్రం సంహితాభేదం సుకర్మాత సుతత్తతః చకార తచ్చ తచ్చిష్యా జగృహాతే మహామతి. హిరణ్యనాభ కౌసల్య పౌష్పింగిచ్చ జిజోత్తమ ఉదీచ సామగా శిష్య తేభ్య 500 శ్రుతా. హిరణ్యనాభ కౌసల్య పౌష్పింగిశ్చ జిజోత్తమ ఉదీచ సామగా శిష్య తేభ్య 500 శ్రుతా. హిరణ్యనాభాత్ తావచ్చ సంహితాయై ద్విజోత్తమై గృహీతా తేయపి చ ఉచ్యంతే పండితై ప్రాచ్య సామగా. హిరణ్యనాభాత్ తావచ్చ సంహితాయై ద్విజోత్తమై గృహీతా తేయపి చ ఉచ్యంతే పండితై ప్రాచ్య సామగా. లోకాక్షిర్నౌధమిశ్చైవ కక్షీవాలాంగలిస్తథా పౌష్పింజి శిష్యా తద్భేదై సంహితా బహుళీకృతా. హిరణ్యనాభ శిష్యస్య 24 సంహితా ప్రోవాచ కృతినామాసౌ శిష్యేభ్యస్త మహామతి. తైచాపి సామవేదో వసౌ శాఖాభిర్బహుళీకృత. అథర్వణామథో వక్ష్యే సంహితానాం సముచ్చయం. శిష్యమధ్యాపయామాస కబంధం సోపి తం ద్విధా
कृत्वा तु देवदर्शाय तथा पत्याय दत्तवान् अथर्ववेदं समुनिः सुमन्तुरमितद्युतिः देवदर्शस्य शिष्यास्तु मौद्गो ब्रह्मबलिस्तदा सौक्तायनिः पिप्पलादत्तदा अन्यो मुनिसप्तमा शिष्यमध्यापयामास कबन्धं सोऽपि तं द्विधा कृत्वा तु देवदर्शाय तथा पद्यतवान् अथर्ववेदं समुनिः सुमन्तुरमितद्युतिः देवदर्शस्य शिष्यास्तु मौद्गो ब्रह्मबलि तथा सौक्तायनि पिप्पलादत्तथा अन्यो मुनिसप्तमा पत्यस्यापि त्रयस्तिष्या कृतायै द्विजसंहिताः जाबालिः कुमुदादिच्च तृतीय सौनको द्विज पथ्यस्यापि त्रयस्तिष्या कृतायै द्विजसंहिताः जाबालिः कुमुदादिश्च तृतीय सौनको द्विज सौनकस्तु द्विधा कृत्वा ददावेकान्तु बभ्रवे द्वितीयां संहितां प्रादात् सैन्धवायन संज्ञे सौनकस्तु द्विधा कृत्वा ददावेकां तु बभ्रवे द्वितीयां संहितां प्रादात् सैन्धवायन संज्ञिने सैन्धवान् मुञ्जिकेशाच्च द्विधाभिर्नात्रिधा पुनः नक्षत्रकल्पो वेदानां संहितानां तथैव च चतुर्दश्यादाङ्गिरसः शान्तिकल्पश्च पञ्चमः श्रेष्ठाध्वदर्वणामेते संहितानां विकल्पकाः चतुर्दश्यादाङ्गिरसः शान्तिकल्पश्च पञ्चमः श्रेष्ठाध्वदर्वणामेते संहितानां विकल्पकाः आख्यानैश्चाप्युपाख्यानैर्गाधाभिः कल्पसिद्धिभिः पुराण संहितां चक्रे पुराणार्थविचारदः आख्यानैश्चाप्याख्यानै आख्यानैश्चपि उपाख्यानैर्गाधाभिः कल्पसिद्धिभिः आख्यानैश्चाप्युपाख्यानैर्गाधाभिः कल्पसिद्धिभिः पुराण संहितां चक्रे पुराणार्थविशारदः प्रख्यातो व्यासशिष्यो अभूत् सूतो वैरो महर्षणः पुराण संहितां तस्मै ददौ व्यासो महामुनिः सुमतिश्चाग्निवर्चाच्च मित्रायुषां सपायनः अकृतवर्णः सावर्णिः षट्शिष्या तस्य चाभवन् काश्यपः संहिताकर्ता सावर्णिः सां सपायनः रोमहर्षणिका चान्या त्रिश्रूणामूलसंहिता चतुष्टयेनाप्येतेन संहितानामिदं मुने आद्यं सर्वपुराणानां पुराणं ब्राह्ममुच्यते चतुष्टयेनाप्येतेन संहितानामिदं मुने आद्यं सर्वपुराणानां पुराणं ब्राह्ममुच्यते अष्टादश पुराणानि पुराणज्ञाः प्रचक्षते ब्राह्मं पाद्मं वैष्णवं च शैवं भागवतं तदा अष्टादश पुराणानि पुराणज्ञा प्रचक्षते ब्राह्मं पाद्मं वैष्णवं च शैवं भागवतं तदा अथान्यन्नरा नारदीयं च मार्कण्डेयं च सप्तमम् आग्नेयस्तमं चैव भविष्यं नवमं तथा दशमं ब्रह्मवैवर्तं लैङ्गमेकादशं घृतं वाराहं द्वादशं चैव स्कान्दं चात्र त्रयोदशं चतुर्दशं वामनं च कौर्मं पञ्चदशं श्रुतं मास्यं च गारुडं चैव
బ్రహ్మాండం చ తతః పరం తతో చ ఉపపురాణాని మునిభిః కథితాని చే మహాపురాణ్యేతాని హ్యష్టాదశ మహామునే అష్టాదశ పురాణాని పురాణజ్ఞా ప్రచక్షతే బ్రాహ్మం పాద్మం వైష్ణవం చ శైవం భాగవతం తథా అధాన్యనారదీయం చ మార్కండేయం చ సప్తమం ఆగ్నేయ అష్టమం చైవ భవిష్యం నవమం తథా దశమం బ్రహ్మవైవర్తం లైంగమేకాదశం శృతం వారాహం ద్వాదశం చైవ స్కాందం చాత్ర త్రయోదశం చతుర్దశం వామనం చ కౌర్మం పంచదశం వృతం మాచ్యం చ గారుడం చైవ బ్రహ్మాండం చ తతః పరం తథా చోపపురాణాని మునిభిః కథితాని చ మహాపురాణాన్యేతాని అష్టాదశ మహామునే సర్గచ్చ ప్రతిసర్గచ్చ వంశో మన్వంతరాణి చ సర్వేష్వేతేషు కథ్యంతే వంశానుచరితం చ యత్ యదేతత్తవ మైత్రేయ పురాణం కథ్యతే మయా ఏతద్వైష్ణవ సంజ్ఞం వై పాద్మస్య సమనంతరం యదేతత్తవ మైత్రేయ పురాణం కథ్యతే మయా ఏతద్వైష్ణవ సంజ్ఞం వై పాద్మస్య సమనంతరం సర్గే చ ప్రతిసర్గే చ వంశమన్వంతరాదిషు కథ్యతే భగవాన్ విష్ణుః అశేషేష్వేవ సప్తమా అంగాని వేదాశ్చత్వారో మీమాంసా న్యాయ విస్తరః పురాణం ధర్మశాస్త్రం చ విద్యా హేతా చ చతుర్దశ ఆయుర్వేదో ధనుర్వేదో గాంధర్వశ్చైవ ते त्रयः అర్ధశాస్త్రం చతుర్ధస్తు విద్యా హ్యష్టాదశైవ తాః జ్ఞేయా బ్రహ్మర్షయః పూర్వం తేభ్యో దేవర్షయః పునః రాజర్షయః పునః తేభ్యः ఋషి ప్రకృతయత్తయః జ్ఞేయా బ్రహ్మర్షయః పూర్వం తేభ్యో దేవర్షయః పునః రాజర్షయః పునః తేభ్యः ఋషి ప్రకృతయత్తయః इति शाखा प्रसख्याता शाखा वेदा तथैव च कर्तारश्चैव शाखानां वेदहेतुस्तदोचितः वेदहेतुस्तथोदितः सर्वमन्वन्तरेष्वेवं शाखा वेदा समाश्रुताः प्राजापत्या सुतिर्नित्या तद्विकल्पाति मे द्विजा एतत्तवोदितं सर्वं यत्पृष्टोऽहमिव त्वया मैत्रेय वेद संबन्धम् इमन्यत्कथयामि ते एतत्तवोदितं सर्वं यत्पृष्टोऽहमिह त्वया मैत्रेय वेद सम्बद्धम् किमन्यत्कथयामि ते श्रीविष्णुपुराणे तृतीयान्ते सामवेदशाखानाम् अष्टादशपुराणानां धर्मशाखानां च विवरणमिति षष्ठोऽध्याय समाप्तः ఇది 6వ అధ్యాయం అన్నమాట. ఈ 6వ అధ్యాయంలో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది ఈ పురాణాల గురించి. తర్వాత ఈ వేదాలు కూడా ఎలా విభజించబడ్డాయి, దాన్ని ఎవరెవరు ప్రాచారానికి తీసుకొచ్చారు అనేటువంటి వివరాలన్నీ కూడా ఇవ్వబడింది అనమాట. కాబట్టి మనం ఒక్కొక్క శ్లోకానికి కూడా అర్థతాత్పర్యం చెప్పుకుంటూ ముందుకు పోదాం. సామవేద తరో శాఖ, ఇంకా సామవేదం గురించి మొదటి సామవేద యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం. కాబట్టి ఇక్కడ సామవేదం గురించి చెప్తున్నారు. సామవేద తరోహ శాఖ వ్యాస శిష్య స జైమిని. ఆ మైత్రేయ వ్యాస మహర్షి శిష్యుడైన జైమిని సామవేదం అనే వృక్ష శాఖలను క్రమంగా విభజించాడు. నేను చెబుతాను, ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నాం అనమాట. ముందు సర్గంలోనే మనకి జైమినిం సామవేదస్య తదైవ అథర్వవేదవి సుమంతస్య శిష్యో అభూత్ వేదవ్యాసస్య ధీమత ఋగ్వేద శ్రావకం పైలం జగ్రాస మహాముని అని చెప్పి మనకి వేదవ్యాస మహర్షి ఋగ్వేదం అధ్యయనం చేయడానికి పైలుని స్వీకరించాడు అని చెప్పి, యజుర్వేదం అభ్యసించడానికి వైశంపాయన అనే పేరులో శిష్యుని గ్రహించాడు. సామవేదం గానం చేయడానికి జైమిని చేరదీశాడు. ధీమంతుడని వేదవ్యాసం సుమంతుడు శిష్యుడై అథర్వవేద సారవేద అయినాడు అనే విషయాన్ని మనం చదువుకున్నాడు. ఆ తర్వాత రోమహర్షుడు అనే పేరుగా చూతుని ఇతిహాస పురాణం జరుగుతుంది. ఇక్కడ మనకి సామవేదం గురించి చెప్తున్నమాట. సామవేద గానం చేయడానికి ఎవరిని జైమిని చేరదీశాడని చదువుకున్నాం. జైమినిం సామవేదస్య
తథైవ అధర్వవేదవిత్ సుమంతుస్తస్య శిష్యో అభూత్ వేదవ్యాసస్య ధీమత. 9వ శ్లోకంలో తృతీయ అంశంలో చదువుకున్నామట 5వ అధ్యాయం. ఇక్కడ అదే విషయాన్ని మళ్ళా చెప్తున్నాడు. మైత్రేయ వ్యాస మహర్షి శిష్యుడైనటువంటి జైమిని సామవేదం అనే వృక్షశాఖలను ఏ క్రమంగా గ్రహించాడో నేను చెబుతాను విను అని చెప్పి సామవేదం, అధర్వవేదం, శాఖావేదాలు, పురాణ వేదాలు మరియు వాటిని అధ్యయనం చేసిన వారు కర్తల గురించి 6వ అధ్యాయంలో చెప్పబడుతుంది అనమాట. అస్య జైమిని పుత్రులైన సుమంతుడు ఆ జైమిని పుత్రులు బౌద్ధులు జైమిని చేత వహించబడిన ఒక్కొక్క సంహితను తమ కాలంలో అధ్యయనం చేసిన వారు అనమాట. సుమంతు తస్య పుత్రో అభూత్, సుమంతు తస్య పుత్రో అభూత్. ఆ జైమిని కుమారుడు సుమంతుడు అనమాట. సుమంతు తస్య పుత్రో అభూత్ అన్నారు. అంటే ఎవరి పుత్రుడు అయ్యాడు ఆయన? సుమంతుడు జైమిని పుత్రుడయ్యాడు అనమాట. సుమంత్ర తస్య పుత్రో అభూత్, సుకర్మాస్యపి అభూత్ సుత. అంతేకాదు సుకర్మాపి అభూత్ సుత అన్నారు. అంటే సుకర్మ అనేటువంటి వాడు కూడా కుమారుడు అయ్యాడు. అంటే ఇద్దరు కుమారులు చెప్పేది దానికి అనమాట. సుమంతుడికి జైమినికి ఇద్దరు కుమారుడు, సుమంతుడు తర్వాత సుమంతుని కుమారుడు సుకర్ముడు. సుమంతుని కుమారుడు సుకర్ముడు అండి, మీరు తప్పు చెప్పాను. సుమంతు తస్య పుత్రో అభూత్ సుకర్మస్యాపి అభూత్ సుత. అంటే సుకర్మ ఎవరి కుమారుడు అయ్యాడు? సుమంతుని కుమారుడు అయ్యాడు. కాబట్టి జైమిని కుమారుడు సుమంతుడు, సుమంతుని కుమారుడు సుకర్ముడు. అధీతవంత ఏకైక ఆ మహామునులు ఇద్దరు కూడా సామవేదంలోని 2 సంహితలను తలకొక్కటి అధ్యయనం చేశారు. సంహితాం తౌ మహాముని. తౌ అంటే ఇరువురు అని అర్థం. తౌ మహాముని అధీతవంత ఏకైకం. అధీతవంత ఏకైకం అంటే ఏకైకం అంటే ఏంటి? ఒక్కోటి అన్నమాట. ఆ విధంగా ఒక్కోటి వాళ్ళు ఆయన కొడుకును సామవేదమునకు 1000 శాఖలను ఏర్పరచగా వారి శిష్యులు గ్రహించారు. శరణ్య సహస్రం సంహితావేదం సుకర్మాత సుతస్తత చకారదత్య సత్శిష్య జగృహాతే మహామతి. ఆ తర్వాత సుమంతుని కుమారుడు ఆ సుకర్ముడు తనకు సంప్రాప్తమైన సంహితా వేదాన్ని ఏం చేశాడు? సహస్రం సంహితావేదం సుకర్మ తత్సుతస్తత. అంటే ఆ సుకర్ముడు తనకు సంప్రాప్త సంహితా వేదాన్ని 1000 శాఖలుగా చేశాడు. ఆ మహాబుద్ధిశాలి అతని ఇద్దరు శిష్యుడు చకార తత్శిష్య జగృహతే మహామతి ఆ శాఖను అధ్యయనం చేశారనమాట. వారెవరు? హిరణ్యనాభ కౌసల్య. శిష్యులు ఇరువురు, కౌసల్య హిరణ్యనాభుడు అని. కౌసల్య కాదండి, ఇక్కడ చూడండి, కౌసల్య కాదు, రామాయణ కౌసల్య, కౌశల్య శా అన్నమాట. హిరణ్యనాభ కౌశల్య పౌష్పింజిశ్చ జిజోత్తమ. పౌష్పింజి అనేవారు అనమాట శిష్యులు ఇరువురు. కౌశల్య హిరణ్యనాభుడు పౌష్టిజి అనేవారు. అందు హిరణ్యనాభుని శిష్యులు 500 మంది. ఉదీచ్య సామగా శిష్యాదేభ్య 500 స్మృత. 500 శతం అంటే 100 అండి. 500 అంటే ఏమిటి? 500 అంటే 500 మంది. అంటే ఆ హిరణ్యనాభుని శిష్యులు 500 మంది. వారిని ఉదీచ్య సామగులు అంటారు. అంటే ఔత్తరాహ సామగులు, ఉదీచ్య సామగులు. ఉదీచ్య సామగాహ శిష్యాదేభ్య. కాబట్టి ఆ కోసలు చెందిన హిరణ్యనాభుడు పౌష్పంజులను వారి శిష్యుడు. హిరణ్యనాభుడు తన శిష్యులకు ఇచ్చిన 17 శాఖలను ఉదీచ్య సామములు అని పేరు. ఆ విధంగా హిరణ్యనాభ కౌసల్య. ఇక్కడ కొన్ని పుస్తకాల్లో సా అని ఉందండి, అంటే కౌసల్య అనే ఉంది, కానీ ఇక్కడ కౌశల్య అని ఉంది అనమాట. కౌశల్య పౌష్పింజిష్య అని ఉంది. కౌశల్య హిరణ్యనాభుని. హిరణ్యనాభాత్ తావత్య సంహితాయై నిజోత్తమై గృహీతాతే అపి చ ఉచ్యంతే పండితై ప్రాచ్య సామగాహ. ప్రాచ్య సామగ అంటే ప్రాచ్య సామగులు అని పిలువబడ్డారు. ఎవరు ఇంతకీ? హిరణ్యనాభుని వల్ల ఆయన శిష్యులు 500 అని చెప్పుకున్నాం. ఆ 500 ద్విజోత్తములు అధ్యయనం చేసిన మిగిలిన 500 శాఖలు చదివిన వారిని పండితులు ఏం చెప్తారు? ప్రాచ్య సామగులు అంటారు. గృహీతాతే అపి చ ఉచ్యంతే. ఉచ్యంతే అంటే పిలువబడ్డారని. పండితై ప్రాచ్య సామగాహ. లోకాక్షి నౌధమిచ్చైవ. ఇంకా లోకాక్షి, నౌధమి, కక్షీవంతుడు, కక్షీవాన్, లాంగలి అనేవారు పౌష్పింజి శిష్యులు అన్నమాట. పౌష్పింజి శిష్య తద్వేదై సంహిత బహుళీకృత. అంతేకాదు వారి శిష్య ప్రశిష్యులచే చాలా సంహితలు ఏర్పాటు చేయబడ్డాయి. హిరణ్యనాభ శిష్య చతుర్వింశతి సంహిత ప్రోవాచ కృతినామాసౌ శిష్యేభ్యచ్చ మహామతి. హిరణ్యనాభుని మరో శిష్యుడు కృతి అనేవాడు అనమాట. అతడు మహామేధావి. హిరణ్యనాభ శిష్యశ్చ చతుర్వింశతి సంహిత. చతుర్వింశతి, చతుర్ అంటే 4 అండి, వింశతి అంటే 20. చతుర్వింశతి అంటే ఏమిటి? 24 సంహితలు చెప్పాడు. ఎవరు? హిరణ్యనాభుడి మరో శిష్యుడు కృతి అనేవాడు అనమాట. ప్రోవాచ కృతిర్నామ అసౌ శిష్యేభ్య స మహామతి. తన శిష్యులకు 24 సంహితలు చెప్పాడు.
వాళ్ళు ఏం చేశారు, శిష్యులు కూడా ఆ సామవేదాన్ని శాఖోపశాఖలుగా బహువిధాలుగా పెంచారు. తైశ్చాపి సామవేదో అసౌ శాఖాభిర్ బహుళీకృత, శాఖాభి బహుళీకృత అంటే బహువిధాలుగా పెంచారనమాట. అనంతరం అథర్వవేదానికి సంబంధించిన శాఖావేద సముచ్చయాల గురించి చెబుతున్నాను. అథర్వణాం అథో వక్ష్యే సంహితానాం సముచ్చయం. సముచ్చయం అంటే ఏమిటి? గ్రూప్ అని అర్థం. అంటే శాఖాభేద సముచ్చయాల గురించి చెబుతాను అని చెప్పి అథర్వవేదం సముని హిరణ్యనాభ శిష్య తైశ్చాపి సామవేదో అసో శాఖాభిర్బహుళీకృత అథర్వణామధో. కాబట్టి అది అయిపోయిన తర్వాత అథర్వవేదం గురించి చెప్తున్నానని చెప్పి నా అథర్వవేదం గురించి చెప్తున్నాను. ఏమని? శిష్యం అధ్యాపయామాస కబంధం సోపితం ఇదా. శిష్యం అధ్యాపయామాస. శిష్యం అధ్యాపయామాస అంటే ఏమిటి? నేర్పించాడు అని అర్థం అండి. శిష్యం అధ్యాపయామాస కబంధం. అధిక దేశ మహాముని ఆయన సుమంతుడు అథర్వవేదాన్ని కబంధుడు అనే ఆ శిష్యుని ద్వారా అధ్యయనం చేయించాడు. సోపితం ద్విధ కృత్వాదు దేవదర్శ. అందుకని అతడు దాన్ని రెండుగా చేసి, ఒకటి దేవదర్శనకు, కృత్వాతు దేవదర్శాయ తథా పత్యాయ దత్తవాన్. దత్తవాన్ అంటే ఇవ్వడం అనమాట. కాబట్టి అతడేం చేశాడు, దాన్ని రెండుగా చేసి ఒకటి దేవదర్శునికి, రెండవ దానిని పత్యునకు ఇచ్చాడు. ఆ దేవదర్శన శిష్యులు ఏం చేశారు? ఎవరు? మౌద్గుడు. అథర్వవేదం స ముని సుమంతు రమితద్యుతి దేవదర్శ శిష్యాస్తు. ఆ దేవదర్శన శిష్యులు ఏం చేశారు? మౌద్గో బ్రహ్మబలి తదా. ఎవరు? ఇద్దరు. రెండో స్వప్యం బ్రహ్మబలి, మౌద్గుడు, బ్రహ్మబలి, సౌక్తాయని. అంటే సౌక్తాయుడు మరొకడు పిప్పలాదుడు అనేవారు. సౌక్తాయని పిప్పలాద తదా అన్యో ముని సప్తమ. అంతేకాదు, పత్యునకు ముగ్గురు. ఇక్కడ ఒకటి రెండుగా చేసి దేవదర్శునికి ఇచ్చాడు, రెండవ దాన్ని పత్యునికి ఇచ్చాడు. దేవదర్శన శిష్యులు ఏం చేశారు? మౌద్గుడు, బ్రహ్మబలి, సౌక్తామి, మరొక పిప్పలాదు అనేవారు. ఈ పత్యునకు ముగ్గురు శిష్యులు ఉన్నారు. మళ్ళా పత్యునకు వాళ్ళు ఏం చేశారు? వాడు జాబాలి, కుముదాది, మూడో వాడు సౌనకుడు. ఈ శిష్యులు కూడా అథర్వ వేదాధ్యయనం చేసి సంహితలను ఏర్పరిచారు. పత్యస్యాపి త్రయశిష్యా కృతాయై ద్విజ సంహిత జాబాలి కుముదాదిశ్చ తృతీయ సౌనకో ద్విజ. కాబట్టి అతని శిష్యులు అంటే గురువు గారి కంటే కూడా గొప్పగా ఉండేవారు అన్నమాట శిష్యుల అర్థంలో. కాబట్టి గురువు గారు కొంత నేర్పిస్తే ఇంకా వీళ్ళు దాన్ని విస్తరింపజేసేవాళ్ళు. ఆ విధంగా ఇక్కడ ఈ ముగ్గురు శిష్యులు కూడా అంటే ఈ ఎవరైతే మన పత్యస్సాపి త్రయశిష్యా కృతాయి ద్విజ సంహిత జాబాలి కుముదాదిత్య తృతీయ సౌనకో ద్విజ. కాబట్టి సౌనకుడు ఏం చేశాడు? తాను అభ్యసించిన సంహిత రెండుగా చేసి ఒకదాన్ని బభ్రునికి, రెండో సంహిత సైంధవాయనునికి ఇచ్చాడనమాట. సౌనకస్తు ద్విధాకృత్వ దదా ఏకాస్తు సుభ్రవే ద్వితీయాం సంహితాం ప్రాదా సైంధవాయ సంధినే. సైంధవాయన అంటే రెండో దాన్ని సైంధవాయనకు ఇచ్చాడనమాట. అంటే ఈ విధంగా ఒక్కొక్కరు చదివిన విషయాన్ని, అంటే ఆ రోజుల్లో పుస్తకం రాసి పెట్టేసి వెళ్ళిపోయేది కాదండి. విద్య అనేది ఈ విధంగానే అందించబడింది అనమాట. ఒకరి తర్వాత ఒకరికి అందించబడుతుంది. కాబట్టి మనకి కమ్యూనికేషన్ అనేది చాలా జాగ్రత్తగా ఉండేది ఆ రోజులు. ఈ రోజుల్లో చూసారంటే మీరు కమ్యూనికేషన్ ఎంత ఘోరంగా ఉందంటే, మీరు ఒక విషయాన్ని ఒకరికి చెప్పారనుకోండి. ఉదాహరణకి ఒక కారు, నేను అంటే ఎప్పుడో డిగ్రీ ఉద్యోగం చేరిన తర్వాత ఒక ట్రైనింగ్ పంపించాను నన్ను. ఆ ట్రైనింగ్లో అంటే మేము బ్యాంకులో పనిచేసేవాళ్ళం కాబట్టి ఒక అధికారిగా ఎలా నేర్పుగా ఉండాలి, ఎలా చురుగ్గా ఉండాలి దానికోసము అక్కడ ఒక కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్మెంట్ అనమాట. అంటే మనం మాట్లాడే విధానం ఎలా ఉండాలి అంటే పరస్పరం కస్టమర్తో కానీ లేదు పై అధికారులతో కానీ ఎలా వార్తలు మాట్లాడే విషయాన్ని నేర్పించడం కోసము అప్పుడు చిన్న ఎక్సర్సైజ్ ఇచ్చారనమాట. దాంట్లో ఒక 4-5 విషయాలు ఇచ్చి దాన్ని చదవమంటారు. మీరు చదివిన తర్వాత వేరే వాడికి చెప్పాలి. మీరు ఏదైతే గ్రహించారో ఆ విషయాన్ని పక్కవాడికి చెప్పాలన్నమాట. అలా చూడకుండా ఈ పేపర్ మీ దగ్గరే ఉంటుంది, మీరు చదివిన విషయాన్ని వాడికి చెప్పాలి. వాడేం చేస్తాడు? వాడు ఏదైతే నీ దగ్గర స్వీకరించాడో దాన్ని వేరే వాడికి చెప్తాడు. ఇలా తర్వాత ఒక్కొక్కరిని పిలుస్తారనమాట. పిలిచి నీవు మొదటివాడు నీకు అందించిన విషయం ఏంటంటే రెండవని అడుగుతారు. ఆ క్రమంలో మీకు ఎలా ఉంటుందంటే కమ్యూనికేషన్ ఘోరమైన కమ్యూనికేషన్. అసలు విషయము ఏమిటంటే ఒక చెట్టును
ఒక కారు గుద్ది ఆ కారు నాశనం అయింది, చెట్టు పడిపోయింది. అంతేనండి. అది ఇంగ్లీష్లో రాసిచ్చారు పేరా అనమాట. వన్ వెహికల్ హిట్ ద ట్రీ అండ్ ట్రీ ఫెల్ అండ్ వెహికల్ గాట్ డ్యామేజ్డ్ అనేది విషయం అనమాట. దట్ టు ఇన్ హెవీ రెయిన్. అంటే కమ్యూనిటీ ఎలా ఉంటుంది. రెండో వాడికి చెప్పేటప్పటికి వాడు ఒక ట్రీని కారు మోదినందువలన లోపల ఉండే వ్యక్తి చనిపోయాడు అనేది చెప్పాడు. ఇంకా అలా చివరికి పోయి ఒక వ్యక్తి చెట్టుకు గుద్దుకున్నాడు, చనిపోయాడు అంటే ఎందుకు చెప్తా అంటే, మరి ఆ రోజుల్లో శిష్యులకి విద్యను నేర్పించి వాళ్ళే దాన్ని అందరికి పంచేవాళ్ళు అనమాట ఆ విద్యను. అంటే మౌఖికంగానే జరుగుతూ ఉండేది అది. అలాంటప్పుడు ఎంత జాగ్రత్తగా చేసేవాళ్ళు చూడండి. అందుకని ఇక్కడ సౌనకస్తు ఇదాకృత దదావేకాస్తు బ్రవే ద్వితీయాం సంహితాం ప్రాదా సైంధవాయ సంజ్ఞే. రెండో సంహితను సైంధవాయానికి ఇచ్చాడు అనమాట. ఆ సైంధవుడు ఏం చేశాడు, సైంధవాన్ ముందికేచాచ ద్విధా భిన్నా త్రిధా పునః ద్విధా భిన్నా త్రిధా పునః. అంటే వాళ్ళు 3 చేశారు. నక్షత్రకల్పో వేదానం సంహితానం తదైవచ. ఆ విధంగానే సైంధవం నుంచి గ్రహించినట్టు సంహితను ఏం చేశాడు, ముంజికేసులు మొదట 2 గాను తర్వాత 3 గాను విభజించాడు. చతుర్దశ్య అది అంగీరస, చతుర్దశ్య అది అంగీరస, శాంతికల్పశ్చ పంచమ. నక్షత్రకల్పం, వేదకల్పం, సంహితాకల్పం, 4వది అంగీరస కల్పం, 5వది శాంతి కల్పం. ఇవి ముందుకేసిన సంహితలు వికల్పాలు అనమాట. ఇవి అధర్వ సంహితల్లో మిక్కిలి ఉత్తమైనవి. శ్రేష్టాతు అధర్వణామైతే సంహితానాం వికల్పకాహ. కాబట్టి ఆ సంహితలకు వికల్పకాలుగా ఇవి చాలా ప్రసిద్ధి చెందినది అనే విషయం చెప్పారు. కాబట్టి ఈ విధంగా పురాణములకు ఎరిగిన వారు మొత్తం 18 మహాపురాణం చెప్తున్నారు. మొదటిది బ్రాహ్మము, పాత్మము, విష్ణు పురాణము, శైవము, భాగవతము, నారద పురాణం, మార్కండేయము, ఆగ్నేయం, భవిష్య పురాణము, బ్రహ్మవైవర్తము, లింగ పురాణము, వరాహ పురాణము, స్కాంద పురాణము, వామనము, పూర్వ పురాణము, మార్త్యము, గావడము, బ్రహ్మాండ పురాణము, మహాముని. ఈ 18 మహాపురాణాలయ్యా. అట్లే కొన్ని లేక 18 ఉపపురాణాలు ఉన్నాయి. అవి వ్యాసుని కన్నా వేరైన ఇతర మహర్షులు చెప్పినారనమాట. ప్రతి పురాణంలోనూ సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరములు, వంశానుచేతము అని ముఖ్యాంశాలు తప్పకుండా వివరించబడుతున్నాయి. పురాణం అని పేర్కొనబడేటట్లయితే దానిలో 5 లక్షణాలు ఉండి తీరుతాయి సుమా అని చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు పేర్కొన్నటువంటి 18 పురాణాల్లో కూడా తమరు నాకు ప్రబోధించే పురాణము పేరు ఏది, దేన్ని చెబుతున్నారు అని అన్నట్లయితే చెబుతున్నాడు యథేతదితి. అంటే నేను నీకు వివరించేది ఏది ఉన్నదో అదే ఇతరత్రా తెలువడని ఆఖ్యానాలతో పద్మపురాణము తర్వాత వ్యాసునిచే వ్రాయబడినటువంటిది. మాస్య పురాణం ఇట్లా అనుతున్నది ఏమని, పరాశరుడు వరాహ కల్పంలో జరిగిన వృత్తాంతాన్ని ఆధారముగా చేసుకొని ఏ ధర్మాలన్నిటికీ చెప్పినాడో అదే విష్ణు పురాణము అని పురాణవేత్తలు గుర్తిస్తున్నారట. ఇదే తీరుగా బ్రహ్మాదుల చేత చెప్పబడి వ్యాసుని చేత కూర్చబడినటువంటి వాటిని బ్రహ్మపురాణము ఇత్యాదులుగా చెబుతున్నారు. ఇక విష్ణు పురాణము కూడా కొన్ని చోట్ల 10,000 శ్లోకాలు కలది, మరికొన్నిటిలో 8,000 శ్లోకాలు కలిగాను పేర్కొనబడుతుంది. కానీ ఇప్పుడు ఇక్కడ మేము 6,000 శ్లోకాల గల గ్రంథాన్ని వ్యాఖ్యానం చేస్తూ ఉన్నాము అనే విషయాన్ని తెలుపుతున్నాడు. ఆ తర్వాత ఈ గ్రంథంలోని సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరం ఉన్న అంశాల్లోనూ భగవంతుడైన విష్ణువే తెలియజేయబడుతున్నాడు. కనుక విష్ణు పురాణం అని పిలువబడుతున్నది అనమాట. అంగాన్ని చెరు. కానీ ఇక్కడ వేదం యొక్క అంగములు ఏవి 6 అన్నమాట. అవన్నీ కూడా 4 వేదాలు, మీమాంసా శాస్త్రము. ఇది వేద వాక్యముల యొక్క అర్థాన్ని విచారిస్తుంది అనమాట. పూర్వమీమాంస, ఉత్తర మీమాంస 2 విధాలుగా ఉన్నది. ముందుది కర్మను గురించి, రెండోది బ్రహ్మను గురించి విచారిస్తుంది. న్యాయశాస్త్రం లేక తత్కర్మ, పురాణము, ధర్మశాస్త్రం ఇవన్నీ కూడా విద్యలు తెలియని అంశాలను తెలుపుతాయి కనుక విద్యలు మొత్తం 14. ఆ తరువాత ఏ విధంగా ఇవి విభజించబడ్డాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నామట. తరువాత ఆఖ్యానేచ్ఛ అపి ఉపాఖ్యానై. అంటే ఆఖ్యానాలు, ఉపాఖ్యానాలు, గాథలు, పురాణ సంహితాం చక్రే పురాణార్థ విశారద కల్పసిద్ధులు, వీటి అన్నిటితో పురాణార్థ విశారదైనటువంటి వ్యాసుడు పురాణ సంహితను కూర్చాడు. ఆ తరువాత ప్రఖ్యాతో వ్యాస శిష్యో అభూసూతో వై రోమహర్షణ. ఈ సూత జాతీయుడైనటువంటి రోమహర్షణుడు వేదవ్యాస మహర్షికి ప్రఖ్యాతి వహించిన శిష్యుడు, మహామేధావి అయినటువంటి వ్యాసమునీంద్రుడు పురాణ సంహితను ఆ సూతునికి ఇచ్చాడనమాట.
ఆయన ఏం చేశారు? సుమతి, అగ్నివర్చుడు, మిత్రాయువు, శాంసపాయనుడు, అకృతవర్ణుడు, సావర్ణి అనే 6 శిష్యులు ఆ సూతునికి గలరు. సుమతిశ్చ అగ్నివర్చాశ్చ మిత్రాయు శాంసపాయన అకృతవర్ణ సావర్ణి షట్ శిష్యాతశ్చ అభవన్. షట్ అంటే 6 అనమాట. కాబట్టి వారికి ఆయనకు 6 శిష్యులు ఆ సూతులకు గలరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ. కాబట్టి ఇంక సమయం కూడా ఇంకా ఒక్క నిమిషం ఏమున్నది అంతే. కాబట్టి మనం ఈ రోజుకి ఇక్కడ సెలవు తీసుకొని ఇంకా మంగళం పాడుతున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీచా గోబ్రాహ్మణేభ్య సమత్త నిత్యం లోకాధమత్తాదినో భవంతు కాలే వర్షపద్యన్న పృథివీ సస్యశాలిని దేశోయం శోభరహితో బ్రాహ్మణా తంతు నిర్భయా పుత్ర పుత్రిణ తంతు పుత్రిణ తంతు పౌత్రిణ అధనా తదనా తంతో జీవంతు జలదాతం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా భృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణే సమర్పయామి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవే తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమత్వమయేశ్వర. కాబట్టి ఈ విధంగా మనం 6వ అధ్యాయంలో ఉన్నాం అనమాట, తృతీయ అంశంలో. మనం రేపు కలుసుకున్నప్పుడు సోమవారం ఈ యొక్క 6వ అధ్యాయాన్ని పూర్తి చేసుకొని మరి ఆ రోజుకి ఎవరైనా చదివే వాళ్ళు ఉంటే, ఎందుకంటే మూడో అధ్యాయం నుంచి చదువుకోవాలి గురువు గారు. 3, 4, 5 రెడీగానే ఉన్నారు. మీరు చదువుతున్నారని కోరుకున్నాను. చాలా వెనుకున్నాము కాబట్టి 3 సరుకులు చదవాలండి. కాబట్టి మనకి ఇంకా 10 శ్లోకాలే ఉన్నాయి దీంట్లో. ఇది ఆ రోజు చదువుకుందాము. చదువుకొని తర్వాత ఖచ్చితంగా ఎవరో ఒకరు హోంవర్క్ చేసి బాగా సంసిద్ధులై రండి ఆ రోజుకి. నమస్కారం అండి. తప్పకుండా గురుగారు. దాసం. That's not bad.